ఎంబ్రియో గ్లూ అంటే ఏంటి? ఏదో అతికిచ్చడం లాంటిది. సో, ఎంబ్రియో గ్లూ అంటే రియల్‌గా అదేదో స్టిక్కీ సబ్స్టెన్స్ వెంటనే పోయి ఎంబ్రియో అతుకుతది, ఇంకా ఇంప్లాంట్ అయిపోతదన్నది ఉండదు. ఇది ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అప్పుడు ఇది గూడా ఒక కల్చర్ మీడియా లాంటిది. దీంట్లో హైల్యూరోనిక్ యాసిడ్ ఉంటది. ఆల్రెడీ యూట్రస్ లోపల గూడా హైల్యూరోనిక్ యాసిడ్ ఉంటది. ఇది యాడ్ చేస్తే ఇదొక యాడ్ ఆన్ లాగా. అంతకుముందు మేబీ ఒక ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయింది, లేదా రికరెంట్ ఫెయిల్యూర్స్ అయినాయి. పేషెంట్స్ ఒక్కోసారి ఫస్ట్ ట్రాన్స్‌ఫర్ అప్పుడే అడుగుతున్నారు. ఎంబ్రియో గ్లూ బెడతారా అని. ఇది దీనికి యాడెడ్ కాస్ట్ అయితే అవుతది. అట్‌లీస్ట్ 15,000 అట్లా ఉంటది. యాడెడ్ కాస్ట్ తోటి రియల్‌గా ఎంత బెనిఫిట్ ఉంటదన్నది ఈవెన్ వి డోంట్ నో. అంటే ఓసారి ఫెయిల్ అయింది. సరే సంథింగ్ ఏదో డిఫరెంట్ అయితే ట్రై చేసి చూద్దాము. ఇది ప్రూవెన్ గాదు. తప్పనిసరిగా ఏదో చాలా ఒక 10%, 20% పెరుగుతది సక్సెస్ రేట్ అన్నది కూడా కాదు. ఇది ఒక యాడ్ ఆన్ లాగా. మిగతావి ఏవైతే లోనోపిననో, లేకపోతే యాస్పిరిన్, లేకపోతే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఇవెట్లయితే ఇవన్నీ గూడా యాడ్ ఆన్స్ లాగానే. ఖచ్చితంగా ఇయ్యాల్సింది కేవలం ప్రొజెస్ట్రాన్ మాత్రమే. ప్రొజెస్ట్రాన్ అండ్ ఈస్ట్రోజన్ టాబ్లెట్స్ ఎప్పుడైతే ఎంబ్రియోస్ ట్రాన్స్‌ఫర్ చేస్తామో. సో, ఈ యాడ్ ఆన్స్ తప్పనిసరిగా ప్రెగ్నెన్సీ తెస్తదన్నది ఉండదు. థాంక్ యూ.